హాయ్ అండి, ఎలా ఉన్నారు? బ్యాచిలర్ స్టైల్లో మన అమ్మ చేతి వంట గుర్తొచ్చేలా ఒక మంచి కిచిడి చేసుకుందామా? దీనికోసం ముందుగా 2 గ్లాసుల బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, మిగిలితే శనగపప్పు మంచిగా కడుక్కొని నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అని నానాలి. తర్వాత ఒక బౌల్లో పోపు కోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, 2 లవంగాలు, 4 మిరియాలు, కొంచెం షాజీరా, ఇలాచి, మిగిలిన మసాలా దినుసులు మీకు నచ్చినవి వేసేసుకోండి. అవి కొంచెం వేగాక ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, తర్వాత ఆలు కూడా మనకు నచ్చినట్టు కట్ చేసేసుకొని వేసేసుకున్నాక అవి కొంచెం మగ్గాక టమాటో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్తో ఇవి మగ్గాక వాటర్, ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా, 1 గ్లాస్ పప్పులు తీసుకున్నా కాబట్టి మొత్తం 3 గ్లాసులకి 5 నుంచి 6 మనకి నచ్చే అన్నం పొడి కావాలనుకుంటే 5 కప్పులు, కొంచెం మామూలుగా మెత్తగా కావాలనుకుంటే 6 కప్పుల చొప్పున నీళ్ళు యాడ్ చేసుకొని నీళ్ళు బాయిల్ వచ్చాక బియ్యం యాడ్ చేసుకోవడం. మూత పెట్టుకొని అన్నం మంచిగా అయ్యాక వేడివేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని సైడ్కి ఆనియన్స్, ఏదన్నా ఒక పచ్చడి, నేను మాత్రం టమాటా పచ్చడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చిన పచ్చడితో మీరు ఎంజాయ్ చేయండి. వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకుని గగనపు కొనలే చూసా, ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వానవే, ఇకపై తిరనాళ్ళే. మాయలకు కదలని మగువా, మాటలకు కరగని మధువా, పంతములు విడువని బిగువా, జరిగిన